We bring greetings to the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మరొకసారి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Happy New Year to all. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. We started with the name above all name, Jesus, power in the name of Jesus. అన్ని నామముల కన్నా పైనామమైన యేసు నామములో ఉన్న శక్తిని గురించి ఆ సందేశాలు ప్రారంభించాం. Last week I said what's in your name. గత వారంలో నేను చెప్పాను గుర్తుందా? మీ పేరులో ఏముంది అని. Did you find out your meaning of your name? మీ పేరులో ఉన్న అర్థాన్ని గుర్తించారా ఇప్పటికి? Otherwise go and search in the Google. లేకపోతే గూగుల్లో వెతకండి. Now after I came to the Lord only I understood the meaning of my name. నేను ప్రభువులోనికి వచ్చిన తర్వాత రక్షణ పొందిన తర్వాతనే నా యొక్క పేరుకి సంపూర్ణ అర్థం నాకు అర్థమైంది. So when I joined the convent in Kunnur, those girls of high school, they gave me a name, Teresa. కున్నూరులో కాన్వెంట్ లో నేను ఉన్నప్పుడు మరి గర్ల్స్ కొంతమంది నాకు తెరిసా అనే పేరుని పెట్టారన్నమాట. I was in the hostel along with the girls. I was in charge of those girls. గర్ల్స్ అందరితో కలిసి నేను హాస్టల్లో ఉండేదని ఆ గర్ల్స్ అందరికి కూడా నేను ఇన్ఛార్జ్ గా ఉన్నాను. అప్పుడు I was 15-16 years only, their age. నేను కూడా వాళ్ళ వయసులోనే ఉన్నాను. So I used to play with them and I used to joke with them. So none said, Teresa, you should be more mature. మరి అందరితో కలిసి నవ్వుకుంటూ అందరితో కలిసి ఆటలు ఆడుకుంటూ ఉంటూ ఉండేదాన్ని. అప్పుడు నన్స్ మాతో అన్నారు, తెరిసా నువ్వు కొంచెం మెచ్యూర్ గా కొంచెం ఆలోచన పూర్వకంగా ఉండాలి అన్నారు. So I was the Teresa Joseph that time. అప్పటికి ట్రీసా జోసెఫ్ అనే పేరుతో ఉన్నాను. My father's name is Joseph. మా నాన్నగారి పేరు జోసెఫ్. And then after marriage my name is Teresa Paul and you all made Teresa Paul. పెళ్ళైనప్పుడు మా పేరు ట్రీసా పాల్, కానీ సేవలకు వచ్చిన తర్వాత మీరందరూ మాకు తెరెసా పాల్ అని పేరు పెట్టేసి. తెలుగు వాళ్ళే తెరెసా పాల్ పెట్టారు. తెరెసా పాల్ అనేది తెలుగు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పేరే. So recently I went to Andhra Pradesh. So I've been serving the Lord since 2000 years. 2000 ఆ సంవత్సరం నుంచి కూడా నేను సువార్త సేవా పరిచర్యలో ఉంటూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో నేను ఆంధ్ర ప్రాంతం వెళ్ళినప్పుడు my brother Paranjoti and we are ministering together since 2000 and we have all YouTube will be together, in the TV messages will be together, radio messages will be together. 2000 ఆ సంవత్సరం నుంచి కూడా మేమిరువురం కూడా మరి పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉంటున్నాం. యూట్యూబ్ లో గానీ లేక సోషల్ మీడియాలో ఎక్కడ మీరు చూసినప్పటికీ కూడా ఫేస్బుక్ లో కావచ్చు, లేకపోతే మీటింగ్లలో కావచ్చు, రేడియోలో కావచ్చు, ఎక్కడైనా మేమిద్దరం కలిసి పరిచర్య చేయడం జరుగుతుంది. I want to tell you something very surprising about the name one pastor told. ఒక పాస్టర్ గారు ఈ మధ్య కాలంలో నేను వెళ్ళినప్పుడు నా పేరు గురించిన మాట చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. So I want to share with you. అదెంతో నేను మీతో చెప్పాలనుకున్నాను. It was in Yeleshwaram, Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో ఏలేశ్వరం అనే ప్రాంతంలో పాస్టర్ గారు ఉంటారు. I was invited from Hyderabad to go to there for church dedication. ఒక చర్చ్ డెడికేషన్ కొరకు హైదరాబాద్ నుంచి మమ్మల్ని అక్కడికి ఆహ్వానించారు. So I cut the ribbon and another CSI pastor near to that church was invited too. రిబ్బన్ కట్ చేయడానికి నేనును తర్వాత కొత్తగా వచ్చిన సిఎస్ఐ పాస్టర్ గారిని కూడా అక్కడ ఆహ్వానించారు. Both of us had to share the word. I had to preach the main message and he had to give some greeting. నేను ముఖ్య సందేశాన్ని అందించడానికి ఆహ్వానించబడ్డాను. ఆ పాస్టర్ గారు ఏమో కొన్ని గ్రీటింగ్స్ అందించడానికి ఆయన పిలిచారు. I have seen him first time and he sees me first time. నేను ఆయన ఫస్ట్ టైం చూశాను, ఆయన కూడా నన్ను ఫస్ట్ టైం చూశారు. So on the stage both of us share the word. ఆ వేదిక మీద ఇద్దరం కూడా మరి వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు actually that CSI pastor wasn't an encourager for the women preachers. స్త్రీల పరిచర్యలో మరి ఎంతో ఎక్కువగా ప్రోత్సహించే ఒక సేవకుడు ఆయన. So I was praying no negative word should come from his mouth. నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. మరి అంత ఎక్కువగా స్త్రీల పరిచర్య అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు మరి వీళ్ళ దగ్గర నుంచి ఏ విధమైన నెగటివ్ ప్రతికూలమైన మాటలు రాకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తాను. Holy Spirit put something powerful in his mouth. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నోటిలో ఒక శక్తివంతమైన మాటను పెట్టాడు. He started with the Dr. Teresa Paul. ఆయన డాక్టర్ తెరెసా పాల్ అనే మాటతో మొదలు పెట్టాడు. And I believe that he is an anointed servant of God because it's the Holy Spirit dictating.
పరిశుద్ధాత్మ దేవుడే మరి అతన్ని నడిపిస్తున్నాడు అని నేను గ్రహించగలను. ఆయన మంచి గొప్ప దైవజనుడు అని నేను గ్రహించాను. I am not a medical doctor. In theology, God gave me that doctorate. వాస్తవానికి మెడికల్ డాక్టర్ నేను కాదు, కానీ థియాలజీ ద్వారా, ఈ వేదాంత విద్య చేయట ద్వారా, ఆ స్టడీ ద్వారా వచ్చిన డాక్టరేట్. You know, BA, B.Ed I have done, MA also I done, but I don't, want any status or position or power in this world. BA, B.Ed, MA ఇలాగ నేను చేశాను, కానీ సమాజంలో అలాగ పెద్ద పేరు అవి కలిగి ఉండాలని నేను పెద్ద ఆశించేదాన్ని కాదు. I have done leadership training in Haga Institute. Haga Institute లో ఒక గొప్ప లీడర్షిప్ ట్రైనింగ్ నేను చేశాను. Antioch College Seminary I did the MDiv. Antioch థియాలజికల్ సెమినరీలో నేను MDiv చేశాను. In the Throne of Grace I got doctorate. Throne of Grace మినిస్ట్రీ ద్వారా డాక్టరేట్ ఇచ్చారు. And another ministry from abroad, from Korea, they gave us the best couple for service. కొరియా దేశం నుంచి వచ్చిన ఒక మినిస్ట్రీ ద్వారా ఇరువురు కలిసి చేస్తున్న అద్భుతమైన పరిచర్యకు ఒక మంచి అవార్డు ఇచ్చారు. Apostle Paul says he has so many things to boast of. I also have so many things to boast of, but I boast only about Christ crucified. అపోస్తలుల పౌలు కూడా ఈ మాట అంటాడు, నేను మరి హెచ్చించబడవలసినానికి లేక నేను అతిశయించడానికి అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని నేను అతిశయించగలను. నేను అతిశయించినది సిలువ వేయబడిన క్రీస్తును బట్టి మాత్రమే అంటాడు. Amen. I don't have anything else to boast, only about Jesus Christ. నేను కూడా ఈ మాట చెప్పగలను, ప్రభువైన యేసు క్రీస్తును బట్టి మాత్రమే నేను అతిశయించగలను. This morning I just knelt down and told the Lord, this year I am going to really lift your name. Every day I am doing it. Thank you for the privilege. But this year, power in the name of Jesus, I am going to lift up your name. మరి ఈ ఉదయకాలం నేను మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువుని అడిగాను, ప్రభువా మరి ఇంతకాలం కూడా నీ నామాన్ని నేను గణపరుస్తూనే వచ్చాను, కానీ ఈ సంవత్సరం మరి ఎక్కువగా యేసు నామములో ఉన్న శక్తి ద్వారా నిన్ను గణపరుస్తానని చెప్పి నేను You should never miss this book. Buy it and gift it to your friends. The power in the name of Jesus. ప్రియులారా, యేసు నామములో ఉన్న శక్తిని గురించిన ఈ పుస్తకం చాలా శక్తివంతమైనది. దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వదు, తప్పనిసరిగా మీరు తీసుకోండి. So Philippians chapter 2:10. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, Every knee should bow before the name of Jesus. యేసు నామముందు ప్రతివాని మోకాలు వంగాలి. Every tongue in heaven and earth should confess Jesus Christ is Lord. యేసే దేవుడని ప్రభువని ప్రతివాని నాలుక ఒప్పుకోవాలి. So our name is something, our name is very small, but Jesus name should be lifted above our name. చూడండి, మన పేర్లకు ఏవైనా ఏ గొప్పతనాలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఈ లోకంలో ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ మన పేర్ల కంటే ఉన్నతంగా యేసు అనే నామము పైకెత్తబడవలసింది. Teresa must decrease and Jesus should increase in me. తెరిసా తగ్గవలసింది, నాలో ఉన్న క్రీస్తు హెచ్చవలసింది. When you are full of Jesus, you become nil. క్రీస్తును నువ్వు సంపూర్ణంగా కలిగి ఉన్నప్పుడు నువ్వు సున్నా అయిపోతావు. Then you become very humble. అప్పుడు నిన్ను సంపూర్ణంగా You will తగ్గించుకోగలుగుతావు. get the character of Jesus. అప్పుడు క్రీస్తు ప్రభు యొక్క స్వభావం నీలోనికి వస్తుంది. You become the servant of God. నువ్వు దేవుని సేవకుడు అయిపోతావు. There will be a glory smile on your face. దేవుని యొక్క మహిమ గల చిరునవ్వు You నీలో become a new creation and everything become new in your life. నీ జీవితంలో నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావు. అంతా కూడా కొత్తగా అవుతుంది నీకు. Your new thought will come, a new talk will come, new look will come. నూతనమైన ఆలోచనలు, నూతనమైన చూపు, నూతనమైన మాట నీకు వస్తుంది. New character will come. నూతన స్వభావం నీకు Your వస్తుంది. heart will change, new heart God will give. నీకు నూతనమైన హృదయాన్ని దేవుడు ఇస్తాడు. So that I was talking about the CSI pastor, I don't remember his name, I don't know him. CSI పాస్టర్ గారి గురించి ఇందాక నేను చెప్పాను కదా, వాస్తవానికి ఆయన పేరు నాకు ఇంకా గుర్తులేదు. So but I remember the church, the ribbon cutting, the stage, the people, everywhere, all over. అక్కడున్న ఆ దృశ్యాలన్నీ మాత్రం గుర్తున్నాయి నాకు. ఆ రిబ్బన్ కటింగ్ చేయడం, ఆ చర్చ్, ఆ స్టేజ్, ఇదంతా కూడా నాకు మనసులో గుర్తుంది. So he said, first of all, doctor means physician who is a healer of the body. డాక్టర్ అంటే శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక ఔషధాన్ని అందించే ఒక వ్యక్తి. So he is explaining Dr. Teresa Paul. డాక్టర్ తెరెసా పాల్ అని ఒక్కొక్క మాటని ఆయన వివరించి దాని అర్థాలు చెప్తారు. Doctor means the treatment of body. డాక్టర్ అంటే దేహాన్ని బాగు చేసేవాడు The same way he said, Dr. Teresa is healing many souls and leading them to heaven. ఆయన చెప్పిన మరొక మాట ఏంటంటే, అదే రీతిగా ఒక డాక్టర్ దేహాన్ని ఎలాగైతే బాగుపరుస్తాడో, ఈ తెరెసా పాల్ అనే డాక్టర్ గారు అనేక మంది ఆత్మలను స్వస్థపరిచి పరలోకాన్ని చేర్చడానికి వారు Amen. Secondly, he said Teresa. రెండో మాటగా ఆయన అర్థం చెప్తూ వచ్చారు తెరెసా అని. Mother Teresa did great social service for lepers, poor and downtrodden, he said. మదర్ తెరెసా గారు కుష్ఠరోగులకు కానీ, పేదలకు కానీ, దిక్కులేని వారికి కానీ మరి గొప్ప ఆదరణ కలిగించే సేవ చేస్తున్న సామాజిక సేవకురాలు. Similarly, Sister Teresa is also doing such social work in the name
name of Jesus. అదే రీతిగా యేసు నామములో సిస్టర్ తెరిసా కూడా మరి అనేకులకు సామాజిక సేవ ద్వారా ప్రజలకు ఆదరణ కలిగిస్తున్నారు. Thirdly, he said Paul. మూడవది పాల్ అనే మాట చెప్తూ He said Paul was a great apostle who wrote about 14 epistles in the Bible. పరిశుద్ధ గ్రంథంలో 14 పత్రికలు రాసిన గొప్ప అపోస్తలుడు అపోస్తలుడైన పౌలు. He is a great apostle and evangelist. ఆయన గొప్ప సువార్తికుడు అపోస్తలుడు. So also he said sister is doing the apostolic work and written a number of Bible based books. అనేకమైన మరి బైబిల్ ఆధారిత పుస్తకాలు రాస్తూ అపోస్తలుల పరిచర్యను ఆమె కొనసాగిస్తూ చేస్తున్నారు అని చెప్పారు. Truly I don't know who told him about me. వాస్తవానికి నా గురించి ఆయనకి ఎవరు చెప్పారో అయితే నాకు తెలియదు. Definitely it's the Holy Spirit. నేను అనుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఇలాంటి ప్రేరణ Because ఇచ్చాడు. I said I never met him before or after. ఎందుకంటే ప్రారంభంలోనే చెప్పాను కదా ఆయనను అంతకు ముందు నేను కలవలేదు, ఆ తర్వాత ఆయన నాకు తెలియదు అసలు ఎవరో. It was ఫస్ట్ totally a new place for me. I minister everywhere, but Eleshram is very new to me. వాస్తవానికి చాలా స్థలాలకు మేము వెళ్తా ఉంటాం కానీ ఏలేశ్వరం అప్పుడు ఫస్ట్ టైం మేము వెళ్ళాం. You were not there, I think, for translator. Another pastor came. అప్పుడు వేరే పాస్టర్ గారు ట్రాన్స్లేటర్ గా ఉన్నాడు. So it's a new place and totally new people. నూతన స్థలానికి నూతన ప్రజల మధ్యలో అప్పుడు మేము వెళ్ళాం. Yet one thing I know for sure. అయితే ఒక విషయం ఖచ్చితంగా నేను చెప్పగలను. My heavenly Father loves me so much and he encourages me and pushes me forward. నా పరలోకపు తండ్రి నన్ను ఎంతగానో ప్రేమించి దైవజనుల ద్వారా నన్ను ఎంతో ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపిస్తూ వస్తాడు. Every day many servants of God they call and encourage me, they pray for me. అనేక మంది మరి ప్రతి దినం కూడా వేరు వేరు స్థలాలకి నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు, నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు, నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. My husband also supports, my children support, but he don't get direct appreciation. చూడండి, నా భర్త నన్ను ప్రోత్సహిస్తాడు, నా పిల్లలు ప్రోత్సహిస్తారు. ప్రోత్సహించే కొన్ని మాటలు ఉంటాయే అవి అంత ఎక్కువగా చెప్పకపోవచ్చు. Direct చెప్పు. So maybe outside they may say. నా ముందు కాకుండా బయట చెప్తారేమో అనుకోండి అభినందన మాటలు. Yeah, recently in Kerala, Tiruvalla there was a pastors meeting. ఈ మధ్య కాలంలో తిరువెల్లలో ఒక పాస్టర్స్ మీటింగ్ జరిగింది. And then I was not there. నేను అక్కడ లేను. Paul was preaching. My husband is Paul. నా భర్త పౌల్ గారు వాక్యం చెప్తూ వచ్చారు. Many pastors were there and one of my friends also attended. చాలా మంది సేవకులు అక్కడ ఉన్నారు. నా స్నేహితురాలు ఒకరు అక్కడ అటెండ్ అయ్యారు. She called me immediately and said, "Your husband is praising you so much." అక్కడ నుంచి ఆమె నాకు కాల్ చేసి నీ భర్త గారు మిమ్మల్ని చాలా పొగుడుతున్నాడు అమ్మా ఇక్కడ అన్నారు. He said, after God is my wife who brought me this far. మరి దేవుని తర్వాత నేను ఈ స్థితిలో ఉండడానికి నా భార్య కారణం అని ఆయన చెప్పారు. After God I love and respect my wife, he said. దేవుని తర్వాత నా భార్యను ఎంతగానో నేను గౌరవిస్తాను, ప్రేమిస్తానని చెప్పారు. I don't know if it is true, but it is true, I think. నేను అది నమ్ముతున్నాను, అది సత్యమేనని. So that's what we may not get direct encouragement and appreciation from your family people. ఈ మాట వినండి, కొన్ని సందర్భాల్లో మరి మీ ఇంట్లో వారి నుండి నేరుగా అలాంటి అభినందన లేక ప్రోత్సాహ మాటలు ఒకవేళ మీరు వినకపోయినా, but however there is a Father in heaven who sees you through and through. చూడండి, పరలోకమందున తండ్రి నిన్ను లోపల బయట సమస్తాన్ని కూడా బాగుగా ఎరిగినవాడు. He knows your name. నీ పేరు కూడా ఆయన బాగా ఎరిగినవాడు. He knows what you are going through. నీవు ఏ సమస్య గుండా పరిస్థితుల గుండా వెళ్తున్నావో ఆయన బాగా తెలుసు. He knows how you need encouragement. నీకు ఏ రకమైన ప్రోత్సాహం అవసరమో ఆయనకు బాగా తెలుసు. Holy Spirit is such an encourager. పరిశుద్ధాత్ముడు ఆ రకంగా ప్రోత్సహించేవాడు. Holy Spirit always he will whisper comforting words in your ears. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించి నిన్ను బలపరిచే మాటలు ఎప్పుడు నీ చెవులలో చెబుతూ ఆయన నిన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించేవాడు. Because of Jesus, because of his word, we are surviving and moving forward victoriously. వింటున్నారా ప్రియులారా? యేసును బట్టి, ఆ యేసు నామాన్ని బట్టి, ఆయన మనల్ని బలపరిచే విధానాన్ని బట్టి ఈ లోకంలో మనం జీవిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. If you look around, there are so many problems and tribulation, especially these last days. ఒకవేళ ఈ అంత్య దినాల్లో గనుక మన చుట్టూ మన లోకంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎన్నో కష్ట నష్ట వ్యాధి బాధలు ఇబ్బందులు ఎన్నో ఎదురవుతాయి. There is family problems and there is no love in the family. Everybody is busy with the phone. Everybody is busy with their own selfish things. కుటుంబంలో ఎన్నో రకాలైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. స్వార్థపూరితమైన పరిస్థితులు, బిజీ అయిపోతున్నారు, మరి ఫోన్ల ద్వారా బిజీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులను బట్టి వాళ్ళు ఎంతో బిజీ అయిపోతా ఉన్నారు, మనల్ని పట్టించుకునే పరిస్థితులు. At such a time, if you concentrate on the king and the kingdom, you will be successful. ప్రియులారా, లోకంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా రాజు ఆయన వైపే నీ దృష్టి ఉంచి, ఆయన వైపే నీవు మనసు కేంద్రీకరించి ఉంటే ఆయన నిన్ను దీవిస్తాడు, నిన్ను బలపరిచి విడిచిపెట్టకుండా. Trust in his name, trust in him and do good. ఆయన యందు నమ్మిక ఉంచి మేలు చేయము అంటాడు దేవుడు. Those who trust in the Lord will stand like Mount Zion that will not be shaken. Psalm 125:1. 125వ కీర్తన మొదటి వచనంలో యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలక నిలుచు సియోను కొండవలె ఉంటారు. So I encourage you to trust in his name, hold
on to him. Don't look at people but follow Jesus. ఈ రోజు నా కోరిక, నా ఆశ, నా ప్రార్థన ఏమిటంటే మీరు మనుషుల వైపు కాదండి, మనుషుల వైపు ఆలోచన చేయకండి. ఒకవేళ మరి వారు పట్టించుకోకుండా మీరు వదిలిపెట్టండి, దేవుని వైపు దృష్టి పెట్టండి, ఆయన మిమ్మల్ని చూసుకుంటారు. People move in ego, people are selfish, people are greedy and jealous. God says there is no one righteous in this world. ఈ రోజు మనుషులు చూస్తే స్వార్థప్రియులుగా ఉంటున్నారు, అసూయపరులుగా ఉంటున్నారు, ద్వేషించేవారుగా ఉంటున్నారు. లోకంలో మనుషులు మరి ఏ భేదం లేకుండా అందరూ కూడా మరి నీతి తప్పిపోయిన పరిస్థితిలో ఉంటున్నారు. But remember, there is a God who is just and he is watching you. అయితే ఒకటి గమనించండి, నీతిమంతుడైన దేవుడు ఒక్కడున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు అని. Nobody loves. There is a God, Almighty God, who says, I love you, my daughter, my son, with an everlasting love. ఒకవేళ ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు అంటున్నాడు, ఇదిగో సర్వశక్తి గల దేవుడను నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆదుకుంటాను, ఆదరిస్తానని చెప్పాను. My books are all full of word of God. పిల్లలైన పుస్తకాలన్నిట్లో కూడా ఎక్కువ వాక్యంతో నింపబడి I read and confess these words. ఈ వాక్యాన్ని నేను చదువుతూ అవి ప్రకటిస్తూ When I am discouraged, I say, if God is for me, who can be against me? నేను నిరుత్సాహం ఉన్నప్పుడు దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకు విరోధి ఎవడు అంటే. It is God who justifies me. Who is he to condemn? నన్ను నీతిమంతునిగా తీర్చిన వాడు దేవుడైతే నాకు శిక్ష విధించువాడు ఎవడు? As David says, the Lord is my helper, I will not fear. What can man do to me? యెహోవా నాకు సహాయకుడై ఉన్నాడు, నేను ఎవరికి వెరుతును, ఎవరికి భయపడదును అన్నాడు. Remember, there is a God who loves you with everlasting love. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. Remember, there is a Father who loves you with everlasting love. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించగలిగిన పరలోకపు తండ్రి నీకు ఒకడు ఉన్నాడని There is a గ్రహించు. Father in heaven who loves you with immeasurable love. కొలతలు లేని ప్రేమతో ఒక తండ్రి మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడని గ్రహించు. When you call our Father in heaven, remember, a loving Father is standing with open hands. పరలోకపు తండ్రి అని నువ్వు పిలిచిన ప్రతిసారి కూడా ఆ ఒక తండ్రి ఆ చేతులు చాపుకొని నీ కొరకు ఎదురు చూస్తున్నాడని గమనించు. Such a loving God, he loves you with unconditional love. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఏ విధమైన షరతులు లేని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. That God, his name is Jesus. ఆ దేవుడే యేసు అనే నామం. And there is power in that name. You call upon the name of Jesus. ఆ యేసు నామమున నువ్వు మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు, పిలిచినప్పుడు ఆ నామములో శక్తి ఉంది. Right now, what is your need? What's your problem? Come on, call upon the name of God. యేసు నామమున ఈ సమయంలో నువ్వు మొరపెట్టు, నీ సమస్య ఏదో, నీ కష్టం ఏదో, నీ బాధ ఏదో మరి ఆయన చూస్తూ ఉన్నాడు, వింటున్నాడు. If possible, kneel down where you are. ఒకవేళ మీరున్న స్థలంలో ఒకసారి మోకరించండి. And I want you to close the eyes and join with the praise. Pray by a దయచేసి అందరూ కూడా మరి మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవించండి. First, I want you to give your heart to Jesus. ప్రియులారా, మొట్టమొదటిగా యేసుకు మీ జీవితాన్ని, మీ హృదయాన్ని ఇవ్వండి. If there is any sin in you, confess, and right now you accept Jesus. ఒకవేళ మీలో ఏదైనా పాపం ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకోనండి, మీ పాపముల నుండి విడుదల పొందుకోనండి. Help them pray for them. ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మోకరించగలిగితే మోకరించండి. యేసు నామములో ఉన్న శక్తి ఎంత గొప్పది ప్రియులారా. ఈ సమయంలో దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు, నేరుగా మాట్లాడి ఉన్నాడు. ఆ నామములో ఉన్న శక్తి నీకు సరిపోయింది. రోగంతో ఉన్నవా, బలహీనతతో ఉన్నవా, బాధతో ఉన్నవా, బంధకాల్లో ఉన్నవా, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నావా, ప్రతి నామం వరకున్న శక్తి ఆ యేసు నామంలో ఉంది కనుక ఆ నామాన్ని నువ్వు మొరపెట్టు, ప్రార్థన చేయి. దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. నీ హృదయంలో పాపం ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని మీరు ఒప్పుకోనండి. ఇది నా వెనకాల చెప్పండి, ప్రభువా నేను పాపిని నేను ఒప్పుకుంటున్నాను. యేసయ్య నా కొరకు మీరు రక్తం కార్చారు, ప్రాణం పెట్టావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, నేను నమ్ముతున్నాను. ప్రభువా నా హృదయంలోనికి రండి, నన్ను నీ బిడ్డగా చేర్చుకోనండి. నీవే నా దేవుడవని, నీవే నా ప్రభుడవని, నీ కొరకే నేను జీవిస్తానని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నన్ను అంగీకరించండి. ఈ ప్రార్థన చేసిన వారందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. సర్వాధికారి అయిన ప్రభువా మీకు వందనాలు. యేసు నామములో ఉన్న శక్తిని ప్రభువా మరొకసారి ప్రభువా మాకు గుర్తు చేసి మా బలహీనతలన్నీ కూడా మీ పాదసందులో పెట్టినప్పుడు నాయన వాటన్నిటిని కూడా మీ నామంలో తొలగిస్తావని మేము నమ్ముతూ నేను స్తుతిస్తున్నాం. వాక్యాన్ని వింటున్న, వీక్షిస్తున్న వారు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే యేసు నామములో స్వస్థత కలుగును గాక. బంధకాల్లో ఉంటే యేసు నామములో విడుదల కలుగును గాక. మీ శక్తిగల కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో మీరు జరిగించుదురు గాక.
ప్రభా వాక్యాన్ని విని మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించండి, మీ కొరకు వాడుకోరమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీకు స్తోత్రం. వారు నీలో జీవించాలి, మీ నామాన్ని కలిగి జీవించాలి. తద్వారా ఆ గొప్ప అభిషేకాన్ని, అధికారాన్ని, ఆయన ఆ శక్తిని వారు పొందుకొని జీవించడానికి సహాయం చేయండి. మరొకసారి వాక్యం అందించిన మీ దాసురాలు మీరు ఇంకా అభిషేకించి మీ నామంలో ఉన్న, నీ వాక్యంలో, మీ రక్తంలో ఉన్న శక్తిని ప్రజలకు ప్రకటిస్తూ వారి జీవితాన్ని ప్రభావితంగా చేయడానికి మీరు వాడుకోరమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Decide to lift up the name of Jesus in this new year. ఈ నూతన సంవత్సరంలో యేసు నామాన్ని హెచ్చించడానికి మీరు సమయం తీసుకోండి. And remember, call upon the name and order these books, Power in the Name of Jesus. యేసు నామములో ఉన్న శక్తి అనే ఈ పుస్తకాన్ని మీరు ఆర్డర్ చేయండి. తప్పనిసరిగా మీరు కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందుకోనండి. And this book also every day you meditate after your Bible along with your family, everyday promises. మర్చిపోదండి, ఈ నూతన సంవత్సర కానుక ఇది. అద్భుతంగా సంవత్సరం అంతా కూడా ప్రతిదినం కూడా మీ కుటుంబంలో ధ్యానించవలసిన పుస్తకం. మరి మీరు తీసుకోనండి, అనేకులకు పరిచయం చేయండి. ఈ సంవత్సరం అంతా కూడా నూతన క్రియలతో ప్రభు మిమ్మల్ని నింపునుగా. గిఫ్ట్గా ఇవ్వండి. along with another gift, give this. I do that. న్యూ ఇయర్ గిఫ్ట్ ఇస్తారే, ఆ న్యూ ఇయర్ గిఫ్ట్ తో పాటు సంవత్సరం అంతా వారు మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటారు, దీవించబడతారు. ఈ గిఫ్ట్ వెడ్డింగ్ గిఫ్ట్స్, బర్త్డే గిఫ్ట్స్, ఎనీ గిఫ్ట్స్. ఎప్పుడు మీ దగ్గర కొన్ని కాపీలు పెట్టుకుంటే ఏ అకేషన్స్ వచ్చినా అకేషన్స్ లో వారికి మీరు గిఫ్ట్ ఇవ్వడానికి అవకాశం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే, చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్
ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన